జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు భారీ స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 2,65,279 పైగా కేసులు పరిష్కారమయ్యాయి. 217 కోట్లకు పైగా పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీ చేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ జస్టిస్ భట్టు దేవానంద్ మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో 420 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశారు. హైకోర్టు ప్రాంగణంలో హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 5 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ కొంచెం మహేశ్వరరావు, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ఆయా బెంచ్లకు అధ్యక్షత వహించారు. 135 కేసులను పరిష్కరించారు. 6.06 కోట్ల పరిహారం అందజేసేందుకు అవార్డులు జారీ చేశారు. మరోవైపు విశాఖ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ బెంచ్లో 29 కేసులను పరిష్కరించి 50.46 కోట్ల రూపాయల పరిహార చెల్లింపులకు అవార్డులు జారీ చేశారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి జి మాలతి, న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.